వస్తున్నాడు ఆగమయ్యా ఇంజనీరు, నువ్వు మా ఊరు ఇంజనీరుగా వచ్చి మా అయ్యగారి భూములు లాక్కుని నువ్వేదో పెద్ద గొప్ప చేసేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. మా అయ్యగారి సంగతి నీకు తెలియదు. మా అయ్యగారు ప్రాంతం బట్టి హైదరాబాద్ వెళ్ళి మంత్రి గారిని కలుసుకుని పలుకుబడి ఉపయోగించి ఆ గొడౌన్స్ కాంట్రాక్ట్స్ ఈయనే పట్టుకొచ్చేశారు. అంటే ఇప్పుడు మా పాపారావు గారు కాంట్రాక్టర్ అయితే నువ్వు వట్టి ఇంజనీరు అన్నమాట. అంటే ఇంజనీర్ పెళ్ళం అయితే కాంట్రాక్టర్ మొగుడు అన్నమాట. మొగుడు చెప్పినట్టు పెళ్ళం వినకపోతే దాని బ్రతుకు అంబాజీపేట అయిపోతుంది. చూడు కోట్లింగం, మీ పాపారావు గారి కాంట్రాక్టర్ అయినా కలెక్టర్ అయినా నాకు ఒకటే. ఈ కాంట్రాక్ట్ లో తన ఇష్టం వచ్చినంత సొమ్ము దోచేయొచ్చని కలలు కంటున్నాడేమో. నేను ఇంజనీర్ గా ఉన్నంత కాలం ఒక్క ఇటుక గుప్పెడు సిమెంట్ కూడా ఈయన సొంతం చేసుకోలేడు. అయ్యా వింటున్నారుగా, వీడి వల్ల వేసమెత్తు లాభం ఉండదు. పైగా ఈ ఊరంతా వీడిని రాముడు దేవుడు అంటున్నారు. ఇదంతా చూస్తే మన బ్రతుకు బళ్ళారు చేసేటట్టు ఉన్నాడు. సర్లేవయ్యా, ముందు పనిలోంచి లేపేస్తే ఈడు బదులు మనం కొత్తడొస్తాడు ఆయనకు చేతుల్లో పెట్టుకుంటే మనకు కావాల్సిన సొమ్ము సపరం చేయొచ్చు. వీడిని లేపేయడం ఎలాగండి? చెప్తాగా, ఈడు బాబులాగే ఈడు గుణం కూడా చెడ్డదని, కోకల మోజులో ఎంత ఎదవ పనన్నా చేసేస్తాడని మనం ప్రజల చేత నమ్మించగలిగితే, రాముడు దేవుడు అన్నారు చూడు ప్రజలు, ఆళ్లే ఈడు మొఖాన్ని ఉమ్మేసేస్తారు. ఈడికి మతోయి దేశాలు ఎట్టిపోతాడు. మన పక్కూరు పంకజం దగ్గరికి వెళ్ళి దాని కూతురు నాగరత్నం లేదు, దాంతో ఈ డ్రామా అంతా ఆడించేయి. వెళ్ళు. తీసుకో. అర్థమైనట్టే నాగరత్నం ఏం చేయాలో? అర్థమైందండి. ఆ రోజుల్లో మీ అమ్మ ధర్మారావు గారి మీద అభాండం వేసి అల్లరి పెట్టింది. ఇప్పుడు నువ్వు ఆయన కొడుకు మీద అభాండం వేసి అల్లరి పెట్టాలి. మీరు ఇలా వంశపారంపర్యంగా చేస్తూ ఉంటే మీకు ఒక చరిత్ర ఉంటుంది. ఏం పంకజం, చరిత్ర సృష్టించుకోవడం అంటే మాట్లాడే. ఇదిగో మళ్ళీ ఈ విషయంలో ఏదైనా తేడా పాడా వచ్చిందా నీ పని ఆడిబాగా అయిపోద్ది. వచ్చి కుడికాలు ముందు పెట్టమ్మా. కుడికాలు నేను కూడానా? మీరు కూడా. అడుగు జీపులో వస్తున్నాడు. నేను చెప్పింది గుర్తుందా? ఎవరమ్మా నువ్వు? ఏమైంది? మా మావకి ఏటైందో ఏమో తెలీదు. ఉన్నట్టుండి నూరలు కక్కేసి కొట్టుకుంటున్నాడు. కొంచెం మీ జీపులో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలి బాబు. ఎక్కడున్నాడు? రండి చూపిస్తాను. రండి బాబు, రండి లోపలికి రండి బాబు. మరి ఊరు ఈ పాట రామరాజ్యంగా ఉంది అంటే దానికి కారణం నేను రాములూరులా చూసుకోబట్టే కదా. మరి నాకే కాసులంటే ఆశ, కోకలంటే మోజు ఉంటే ఊరు ఏమైపోద్ది? అయ్యా 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 అయ్యా, మన ఊరి పరువు ఏట్ల పాలానికి ఎరైపోతుంది బాబు. ఏమైంది? అయ్యయ్యో అయ్యా, ఊరంతా ఉత్తముడు అనుకునే ఆ ఇంజనీర్ పరమ నీచుడని తేలిపోయింది. నిజమా? అయ్యో, సంసార పక్షం కొంపలో దూరి ఒక అమ్మాయితో సరసాలాడుతున్నాడు బాబు. నేను నమ్మను, ఆడు అలాంటోడు కాడు. అయ్యయ్యో, ఆ అమ్మాయి లొంగపోతే పట్టుకుని బలవంతం కూడా చేస్తున్నాడు బాబు. ఈ విషయం నేను చెప్తే ఈ ఊళ్ళో ఎవరు కూడా నమ్మరని వాళ్ళు వెళ్ళిన ఇంటికి తాళం వేసి ఇదిగో తాళం కూడా తెచ్చాను. ఇప్పుడు వెళ్ళి మనం చూస్తే ఆ వెధవ ఎలాంటి వాడో మనకు అర్థమైపోతుంది. సరే వచ్చి చూస్తాం. కోటిలింగం చెప్పిందే నిజమైతే దాన్ని ఆడిని పట్టుకుని కట్టగట్టి గోదావరిలో పారేయాలి. పదండి. ఈ ఇంజనీర్ గారు గ్రామాన్ని పట్టిన చీడ పురుగు. వీడి సంగతి తేల్చేస్తాను. వీడు ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేస్తాను. ఈ లేదు ఇదేనండి, లోపల ఉన్నాడు. పిలువు ఆయన కొరదాని కూడా నా ఊరు నాశనం చేస్తున్న ఆ పాపిస్తోడి సంగతి కనుక్కుంటే రమ్మనయ్యా. ఎవరు ఎప్పుడెలా మారిపోతాడో చెప్పలేకపోతున్నాం. రావయ్యా ఇంజనీరు, బయటికి రా. పాక్రానంగా డాము చిల్లు పడింది, బాగు చేద్దావు గాని ఆ లోపల ఉన్న చిలకను కూడా బయటికి పిలు. ఏమిటంతా కట్టుకట్టుకుని వచ్చారు? ఇప్పుడు ఏం జరిగిందని? ఏమీ తెల్లట్టు మాడుతున్నాడు. నీతో చేరి యథవేస్తాలేసి ఆ కుర్రగుంటలు కూడా యువతల బిల్లు బుద్ధి చెప్తాను. తప్పదంటారా? సరే పిలుస్తాను. బయటికి రా. ఇదేమిటి పాపారావు గారు, మీ అమ్మాయిని ఇంట్లో పెట్టి ఇలాంటి పని చేస్తారు? ఇదేం చూద్దామండి, వేళకోళంగా ఉందా? పదండి రా, పదండి. అమ్మా నువ్వు నువ్వు కొరికేసావులేక
బాగా జీప్ వచ్చే వరకు కాసేపు మాట్లాడుకోవచ్చు కదా అని ఈ ఖాళీ ఇంట్లో ఉంటే తలుపు తాళేసి పరిగెడతావా ఉద్దేశం ఏంటి? ఏముంటుంది, నిన్ను మీ నాన్నగారిని నలుగురిలోనూ నవ్వుల పాలు చేయాలని కోట్లింగం గారి ఉద్దేశం. కోటలింగం నా ఊళ్ళో నన్ను ఎదవని చేస్తావా? గన్ నీ కథ ముగిసిపోయింది నీ కథ. కాల్చి పారేస్తా. భుజం బంతి పువ్వో పువ్వో, భుజ భుజ రేకుల పిల్ల నవ్వు బంతి పువ్వు. భుజం బంతి పువ్వో పువ్వో, భుజ భుజ రేకుల పిల్ల నవ్వు బంతి పువ్వు. కాదన్నట్టే ఉంటాదమ్మో కన్నే పువ్వు, నాదన్నట్టే ఉంటాదమ్మో నవ్వు నవ్వు. భూజం బంతి పువ్వో పువ్వో, భుజ భుజ రేకుల పిల్లాడంటే బంతి పువ్వు. భూజం బంతి పువ్వో పువ్వో, భుజ భుజ రేకుల పిల్లాడంటే బంతి పువ్వు. అవునన్నట్టే ఉంటాడమ్మో వాడి నవ్వు, నాదన్నట్టే ఉంటాడమ్మో నవ్వు పువ్వు. భుజం బంతి పువ్వో పువ్వో, భుజ భుజ రేకుల పిల్లాడంటే బంతి పువ్వు. బుగ్గలెరుపై మొగ్గ పడితే సందెలైపోయే, కురులు దూవి కప్పు పెడితే రాతిరైపోయే. పూలు ముడిచి నవ్వగానే పున్నమైపోయే, పూలు ముడిచి నవ్వగానే పున్నమైపోయే. ఒకటే పాట, ఐదు పచ్చ ఏడు జోడు పాడే పాట. భుజం బంతి పువ్వో పువ్వో, భుజ భుజ రేకుల పిల్ల నవ్వు బంతి పువ్వో. అవునన్నట్టే ఉంటారమ్మో వాడి నవ్వు, నాదన్నట్టే ఉంటారమ్మో నవ్వు పువ్వు. భుజం బంతి పువ్వో పువ్వో, భుజ భుజ రేకుల పిల్లాడంటే బంతి పువ్వు. పలకరించే వయసులోన పలకరించే పడుచుదుంటే బాగు వంక సాగేదాకా బాగు వంక సాగేదాకా బలపే పాట పిల్ల బాబా కలిగేదాకా పిల్లుపే పాట. భూజం బంతి పువ్వా పువ్వా, బుధ బుధ రేకుల పిల్లాడంటే బంతి పువ్వా. కాదన్నట్టే ఉంటాదమ్ము కన్నే పువ్వు, నాదన్నట్టే ఉంటాదమ్ము నవ్వు నవ్వు. భూజం బంతి పువ్వా పువ్వా, భుజ భుజ రేకుల పిల్ల నవ్వు బంతి పువ్వు.
హలో. అరే అమ్మాయి గారికి చెమటేసింది తడొచ్చే. నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారు చెమటెందుకు కడుతుంది? అటు చూడండి. నాకు సిగ్గాను బాబు. ఏయ్, నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని. అదేంటి లాంటి మొక్కలను పీకేస్తున్నారు?